రాగల భాగ్యము వచ్చిన తాగుడవక దానమీక దాచిన ధనములు పోగాలంబున బోవును మాగిన పండూడి పడిన మాట్కిని సుమతి. నువ్వు బాగా దాచిపెట్టి ధనాన్ని రూపాయి కూడా ఖర్చు చేయకుండా ఇవాళ రూపాయే ఉంటుంది, ఇది నేను దాచిపెడితే ఇంకో సంవత్సరానికి దీని విలువ 10 రూపాయలు అవుతుంది అని నువ్వు దాచి 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 పెట్టి కొన్ని కోట్లు చేసి నీ వంశానికే ఇద్దామనుకుంటాం, ఇంకెవ్వడికి ఇవ్వు. ఎందుకంటే మనం దాతలం కాము కదా, స్వార్థపరులం. మనకు అవసరం లేకున్నా మన దగ్గరే ఉండాలి డబ్బు. పక్కన వాడికి అవసరం వచ్చినా వాడికి ఇవ్వద్దు, ఎందుకంటే మనం స్వార్థపరులం కదా. అన్నీ దాచిపెడుతూ ఏదో ఒక రోజు నువ్వు టపా కట్టేస్తూ నీ పెళ్ళానికో నీ కూరగాయలకో చెందుతుంది. వాళ్ళు కష్టపడి సరేలే వాడు ఏదో బుద్ధిమంతులే, మా నాన్న కష్టపడి చేశాడు కదా అని వాడు దాచిపెడతాడు. వాడికి ఉన్న బుద్ధి వాడి కొడుక్కి కూడా ఉండాలని లేదు, వాడికి ఉంటే వాడి మనవడికి ఉండాలని లేదు. ఏదో ఒక రోజు నైట్కి నైట్ తప్పదాగి వాడు ఉంటాడో చేస్తాడో తెలీదు, ఉన్న ఆస్తి మొత్తం గాయబ్ చేసేస్తారు. ఎవడి కోసం సంపాదించినట్టు నువ్వు ఎప్పుడో 50 సంవత్సరాల తర్వాత ఇంకెవడో తింటాడని దాచిపెట్టడం కాదురా నాయన. నీ పక్కనున్నోడికి నువ్వు ఎంతో కొంత, నీ దగ్గర ₹1,00,000 ఉంటే ఒక 10,000 హెల్ప్ చెయ్యి, వాడు జీవితాంతం గుర్తుపెట్టుకుంటాడు. ఇంకొకటి జీవితాన్ని మార్చిన వాడివి అవుతావు.